మనస్సు లగ్నం చేయాలి, చిత్తశుద్ధి కలుగుతుందంట. దానికి చక్కని ఉపాయాన్ని 18 పేజీలో మంచి కథ చెబుతారండి మొదటి భాగంలో ఆయన. మనస్సు లగ్నం చేయడం ఎలాగా, అదేమిటి, అనేక పనులు చేస్తున్నామండి, కాలేజీలో పాఠాలు చెబుతున్నాం, లేదా ఇంట్లో ఊడుస్తున్నాం, హోటల్లో ఏదో చేస్తున్నాం, ఏదో బట్ట కుట్టుకుంటున్నాం, లేదా టీవీ చూస్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, సంతలోకి వెళ్ళాం కూరగాయల కోసం. మనసు భగవంతుడి మీద ఎలా లగ్నం చేస్తామండి? కూరగాయల సంతలోకి వెళ్ళి, సోమవారం సంతలోకి వెళ్ళి బెండకాయలు వంకాయలు చూసుకుంటాం, కానీ ఆ చూసుకోవడం మానేసి అలా ఉండి అక్కడ సంచి అక్కడ పెట్టేసేసి నమశివాయ 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 ఉంటుంది, సంచి కూడా ఉండదు. అదా ఎలా సంచివాయం చెప్పారండి ఆచరించి. ఒక జమీందారుల ఇంట్లో దాసి ఉంటుంది. ఇంటి దాసీలను పెట్టుకుంటారని కొంతమంది చాలా జమీందారులు అయిన వాళ్ళు పూర్తిగా ఇంట్లోనే ఉంటారు. ఎక్కడో కేరళ నుంచో ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు దాసీలు కూడా. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, ఇతర ప్రాంతాల నుంచి వస్తారు, పల్లెటూరు నుంచి వస్తారు, కొంతమంది పల్లెటూరు నుంచి తెచ్చుకుంటారు జమీందారులు అయిన వాళ్ళు, ఇంట్లో పెట్టుకుంటారు. ఈ తల్లి ఇక్కడ ఉంటుంది, భర్త పిల్లలు అక్కడ ఉన్నారు. మరి కుటుంబం గడవాలి, గల్ఫే పడిపోతున్నారు కదా. అలా పెట్టుకున్న దాసి ఉంటుంది. మీరు ఆలోచించండి, ఆ దాసి జమీందారు ఇంట్లో అన్ని పనులు చేస్తూనే ఉంటుంది. ఇల్లు ఉడుస్తుంది, బట్టలు ఉతుకుతుంది, వంట వండుతుంది, అన్నీ చేస్తూ కూడా మనసులో మా ఆయన ఎలా ఉన్నాడో, మా పిల్లలు ఎలా ఉన్నారో అని ఆ దృష్టి అటే ఉంటుంది. కానీ పనులు లోపం చేయదు. సరిగ్గా ఇంటి పనులన్నీ చేస్తూ దాసి తన కుటుంబం మీద దృష్టి పెట్టినట్టే మీరు జీవితంలో పనులన్నీ చేస్తూ భగవంతుడి మీద మీరు దృష్టి పెట్టలేరా అన్నాడు ఆయన. ఎంత గొప్ప ఉదాహరణ అండి. మహాయోగులైన వాళ్ళు మాత్రమే చెప్పగలిగిన ఉదాహరణలు ఇవి ఇంత సులభంగా. నిజంగా చేసి చూడండి. నేను చేసే మీకు చెబుతున్నా. నాకు ఈ మాట్లాడే సమయం తప్పితే ఇంట్లో సామాన్లు కూడా సర్దుతూ ఉంటాను నేను. మొహమాటం వల్ల నాకు సరిగ్గా ఉండకపోతే నచ్చదు. సాయం చేసినట్టు ఉంటుంది, సర్దినట్టు ఉంటుంది. కానీ ఈ చెంబు అటు పట్టిని, ఈ గ్లాస్ ఎటు పట్టిని, దుప్పటి సర్దని, కిటికీ తెరలు తీని, కిటికీ వేని నమశివాయ నమశివాయ అది నడదు. అది అంతే అది. ఎందుకంటే ఈ కిటికీలు దుప్పట్లు మనకి మిగలవు, నమశివాయ ఒకటే మిగులుతుంది. కానీ మరి ఇక్కడ ఉన్నంతకాలం కిటికీలు తీసుకోవాలి, గాలి రావాలి, డి విటమిను. ఆ డి విటమిన్ అంటే కానీ తెలియదుగా. అరిచి హృదయం అన్నాం అనుకో, అది మతం. డి విటమిన్ అంటే ఇట్స్ సైన్స్. ఎంత దౌర్భాగ్యమో ఈ దేశాల్లో. ఇంగ్లీషులో చెబితే సైన్స్, సంస్కృతంలో చెబితే మతం. డి విటమిన్ అంటే అరిచి హృదయం. సూర్య నమస్కారాలు అంటే డి విటమినే. మరి కిటికీలన్నీ తీయాలి, సూర్యుడు వెలుతురు రావాలి, అవసరమే. నువ్వు లోపల కూర్చుంటే కుళ్ళిపోతాం. కానీ ఈ వెలుతురు కానీ ఈ కిటికీలు కానీ ఇవి డి విటమిన్లు 100 విటమిన్లు వచ్చినా అసలు పదార్థం అందదు. ఇదంతా అందుకోసం. ఈ ఆరోగ్యం కూడా ఆత్మజ్ఞానం పొందడం కోసమే.